హాయ్, వెల్కమ్ టు మహా రివ్యూ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫిల్మ్ లవర్స్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఎదురు చూస్తున్న కల్కి 2898 AD ఎట్టకేలకు జనం ముందుకొచ్చింది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో చలసాని అశ్వనీ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు మూలం కల్కి పురాణం. మరి ఆ పురాణాన్ని దర్శక రచయిత నాగ్ అశ్విన్ తనదైన శైలిలో ప్రేక్షక ఆమోదం పొందేలా ఎలా రూపొందించారో చూద్దాం. సంక్లిష్టమైన ఈ కథను నాగ్ అశ్విన్ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా సినిమా విడుదలకు ముందే కథని విపులంగా చెప్పేశాడు. ఇది 3 ప్రాంతాలకు చెందిన కథ. అవే కాశీ, కాంప్లెక్స్, శాంబాల. ఈ సినిమా మహాభారత యుద్ధంతో మొదలవుతుంది. ఉత్తర గర్భంలోని అభిమన్యుడి కొడుకును బ్రహ్మాస్త్రంలో అశ్వత్థామ సంహరిస్తాడు. దాంతో శ్రీకృష్ణుడు కల్కి అవతరించే వరకు జీవోత్సవంలా బ్రతకమని అశ్వత్థామను శపిస్తాడు. ఆ కారణంగా వేల సంవత్సరాలుగా అశ్వత్థామ కల్కి ఆగమనం కోసం ఎదురు చూస్తుంటాడు. ఇదిలా ఉంటే క్రీస్తు శకం 2898వ సంవత్సరానికి కలియుగం అంతమయ్యే పరిస్థితి దాపురిస్తుంది. ప్రపంచంలోనే తొలి నగరంగా చెప్పుకునే కాశీపట్టణం క్షామంతో విలవిలలాడుతుంటుంది. ఇదే సమయంలో ప్రపంచంలోని సంపన్నులంతా యాస్కిన్ తయారు చేసిన స్వర్గం లాంటి కాంప్లెక్స్లోకి తరలిపోతారు. అక్కడికి వెళ్ళాలంటే యూనిట్స్ చెల్లించాలి. వాటిని సంపాదించే పనిలో పడతాడు స్వార్థపరుడైన భైరవ. కాశీలోని మహిళలను కాంప్లెక్స్ తీసుకెళ్లి గర్భవతులైన తరువాత వారి సీరంను ప్రాజెక్ట్ కే నిమిత్తం యాస్కిన్ కు అందిస్తుంటారు అక్కడి సైంటిస్టులు. ఎక్కడుందో ఆచూకీ తెలియని శాంబలా నగరాన్ని ఎలాగైనా నాశనం చేయాలని యాస్కిన్ ప్రయత్నిస్తుంటాడు. అతని ప్రయత్నాలను శాంబలాకు చెందిన కొందరు వ్యక్తులు అడ్డుకుంటూ ఉంటారు. సుమతి అనే యువతి గర్భంలో ఉన్నది భగవంతుడే అని నమ్మిన అశ్వత్థామ ఆమెను రక్షించే ప్రయత్నం చేస్తాడు. ఆమెను అడ్డం పెట్టుకుని కాంప్లెక్స్ లోకి వెళ్లాలనుకునే భైరవ అశ్వత్థామతో పోరుకు తలపడతాడు. వీరిద్దరిలో విజయం ఎవరిని వరించింది? కాంప్లెక్స్ లో యాస్కిన్ చేసే ప్రాజెక్ట్ కే ఏమిటి? శాంబలాను నాశనం చేయాలనుకుంటున్న యాస్కిన్ కోరిక తీరిందా? భగవంతుడి ఆగమనం కోసం శాంబలాలో ఎదురు చూస్తున్న సర్వ మతస్థుల నిరీక్షణ ఫలించిందా లేదా అనేదే కల్కి 2898 AD తొలి భాగం. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు తల తిప్పుకోలేని విధంగా విజువల్ వండర్ గా దీనిని దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. హాలీవుడ్ సినిమాను తెలుగులో చూస్తున్న భావన కలుగుతుంది తప్ప ఇది తెలుగునాట తెరకెక్కించిన సినిమా అనే భావన కలుగదు. అంతలా ప్రతి ఫ్రేమ్ ను అద్భుతంగా డిజైన్ చేశారు దర్శక నిర్మాతలు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో కథను నడిపించకుండా పాత్రలు వాటి స్వభావాలకే ప్రాధాన్యమిచ్చాడు దర్శకుడు. సినిమా ప్రారంభంలోనే మోషన్ క్యాప్చర్ లో యంగ్ అమితాబ్ బచ్చన్ ను అశ్వత్థామగా చూపించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక ప్రభాస్ పోషించిన భైరవ పాత్ర ఆద్యంతం నవ్వులు పూయిస్తూనే ఉంటుంది. సంక్లిష్టమైన కథను సరళంగాను సరదాగాను చెప్పడంలో నాగ్ అశ్విన్ సక్సెస్ సాధించాడు. ప్రభాస్ అతనితో ఉండే భుజ ద్వారా చెప్పించే డైలాగ్స్, అతిథి పాత్రలు పోషించిన రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ద్వారా పలికించే సంభాషణలు ఫ్యాన్స్ ను ఆకట్టుకుని థియేటర్లో విజిల్స్ పడేలా చేస్తాయి. సినిమా చివరి వరకు కాశీని కాపాడే కాలభైరవుడే ప్రభాస్ అని నమ్మిన ప్రేక్షకులకు దర్శకుడు నాగ్ అశ్విన్ స్వీట్ సర్ప్రైజ్ తో థ్రిల్ కు గురి చేస్తాడు. ఇక అశ్వత్థామ పాత్రలో అమితాబ్ జీవించాడనే చెప్పాలి. ఆ వయసులో ఆయనతో చేయించిన పోరాట సన్నివేశాలు గొప్పగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా భైరవ అశ్వత్థామ మధ్య జరిగే తొలి పోరాట సన్నివేశం మూవీకే హైలైట్. దీపికా పదుకునే సుమతి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. ఎటొచ్చి దిశా పటాని పాత్రకే అన్యాయం జరిగింది. రాక్సీగా ఆమె కాసేపు అలా కనిపించి ఓ పాట పాడి ఇలా మాయమైపోయింది. కమల్ హాసన్ పోషించిన యాస్కిన్ పాత్ర సైతం మెప్పించదు. ఆహార్యం థ్రిల్కు గురి చేసినా ఏదో వెలితి కనిపిస్తుంది. యాస్కిన్ ప్రాజెక్ట్ కే పూర్వపరాలు 2వ భాగంలో ఉంటాయి కాబట్టి అందులోనే కమల్ విశ్వరూపాన్ని మనం చూడొచ్చు. ఇతర ప్రధాన పాత్రలను శోభన, పశుపతి, రాజేంద్ర ప్రసాద్, శాశ్వత్ చటర్జీ, అనిల్ జార్జ్, అన్నా బెన్, బ్రహ్మానందం, హర్షిత్ రెడ్డి తదితరులు పోషించారు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాగూర్, అవసరాల శ్రీనివాస్, మాళవిక నాయర్, ఫరియా అబ్దుల్లా, అనుదీప్ అతిథి పాత్రలో మెరిశారు. సంతోష్ నారాయణన్ సంగీతం బాగుంది. డ్యూయట్ తో పాటు వచ్చే నేపథ్య గీతాలేవి అంతగా ఆకట్టుకోవు. అలానే ప్రభాస్, దిల్జీత్ దోసాంజ్ పై చిత్రీకరించిన ప్రమోషనల్ సాంగ్ సైతం తెర మీద కనిపించకపోవడం వెలితిగా అనిపిస్తుంది. తెలుగు వాళ్ళు సైతం హాలీవుడ్ స్థాయి చిత్రాలను రూపొందించగలరని ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి,
RRR చిత్రాలతో ఇప్పటికే నిరూపించారు. దాన్ని బలపరిచేలా నాగశ్విన్ కల్కి 2898 AD మూవీని తెరకెక్కించారు. విజువల్ వండర్ గా మూవీని తీర్చిదిద్దడం మీద పెట్టిన శ్రద్ధ నాగశ్విన్ ఎమోషనల్ సీన్స్ పై పెట్టలేదేమో అనిపిస్తుంది. దాంతో థియేటర్లో కూర్చున్న ప్రేక్షకులు ఏదో అద్భుతాన్ని చూస్తున్న భావనకు లోనవుతారు తప్ప ఎమోషనల్ గా కథతో కనెక్ట్ అవ్వరు. దానికి సినిమా నిడివి 3 గంటలు ఉండడం కూడా ఓ కారణం. ఏది ఏమైనా తెలుగు తెరపై మరో విజువల్ వండర్ గా కల్కి 2898 AD నిలిచిపోతుందనే చెప్పాలి.